కాదు ఈ కెఫే అండి. ఇది కన్స్ట్రక్ట్ చేయకముందు మనకి సంవత్సరానికి 7 కోట్లు వచ్చాయి సార్. ఓ అట్లాగా. ఇది కొంచెం మీరు అలా ఉంటుంది ఒక నిమిషం నాకు బ్లాక్ విజువల్ అలా మీరు ఒకసారి చెప్పాల్సింది. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ నోట్. ఎంత మనీ వచ్చేది ఇవన్నీ మీరు ఒకసారి అందరికి ఇస్తే అందరూ మాట్లాడదు. It was the most profit-making unit of AP Tourism. హరిత రిసార్ట్స్గా ఉండేది ఇందులో రిసార్ట్స్ ఉండి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ ₹1 మేము బకాయి పడ్డాం కరెంట్కి. 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇక్కడ బకాయి పడ్డాం నెలకు ₹1. అంత కరెంట్ ఎందుకు వాడదు? ఎవరు ఉండరు కదా. ఆన్ చేసి పెట్టాలి. అవునా? నెలక నెలకి 65 to 70 lakhs revenue generate అంటే ఇదివరకు 60 నుంచి 70 లక్షలు per month ఆదాయం వచ్చేది. 78 crores yearly income. 7 కోట్లు. ఇప్పుడు కరెంట్కి ఎంత పే చేస్తున్నారు మెయింటెనెన్స్కి? మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కూడా అదే అన్నాను. అదే కాదు అలా కాదు. మనం బకాయి కట్టాల్సిన బకాయి ఎంత నెలకి మెయింటెనెన్స్ ఏదో ఉంటుంది కదా. పవర్కి ఒకటే 1 crore ఉంది కదా. పవర్కే ఉంది సార్. కట్టాల్సిందే డబ్బు. ఇది మీరు కొంచెం అసెంబ్లీలో ఈ అసెంబ్లీ కొంచెం మన పాడేదాని నుంచి మాట 434 plus 29. అంటే ఇదివరకు ఈ చెట్లు అన్నిటితో పాటు మనం అంటే రిసార్ట్స్ ఉండేవి. 57 rooms ఉంది సార్. మనకి మొత్తం రాష్ట్రంలో టూరిజంకి వచ్చే సిఆర్జెడ్ ఇచ్చిందా నేషనల్ లెవెల్? ఇంకా ఉందండి. గ్రీన్ ట్రిబ్యునల్ మోర్ స్ట్రాంగ్ కదా. This particular block, the hill was chiseled to create that artificial vastu. Backside అంటే ప్రకృతి పెట్టుకుంటే ఉన్నది బాగుంటుంది. యాక్చువల్లీ ఇది లేదు సార్. ముందు ఉండేవి రిసార్ట్స్ అసలు ఇక్కడ లేవు. దీని అందమే కొండలు కదా. అది ఒకసారి తీయండి ఎవరన్నా. ఒకసారి పైకి వస్తా కట్టింది. మీరు బిల్డింగ్ మొదటి నుంచి ఉన్నారా? అదే జయ్యా. మీ పేరు? జగదీష్. ఓకే. ఈ ఏసీకి ఏదో స్పెసిఫికేషన్ ఏంటిది? ఏసీకి లైట్ అది ఇదేంటిది?